అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మైల్స్ విత్ శ్రీ. సో ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి సెకండ్ బైక్ రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అది ఎక్కడికి అంటే మీరు టైటిల్ చూసింటారు. సో ఈరోజు మన డెస్టినేషన్ వచ్చేసి పుట్టపర్తి అన్నమాట. ఇంకా నేను ఆల్రెడీ ఇంటి నుంచి 6:30, 7కి స్టార్ట్ అయిపోయాను. జస్ట్ మీరు చూసినట్లే ఇంకా ఎయిర్పోర్ట్ అయితే క్రాస్ చేసేస్తున్నాను. అది కూడా పుట్టపర్తి కూడా సేమ్ బెంగళూరు హైదరాబాద్ హైవేలోనే వస్తుందన్నమాట. అంటే ఇంకా హైవే నుంచి ఒక 42 కిలోమీటర్స్ డీవియేషన్ ఉంటుంది. ఎక్కడ అని నేను చూపిస్తాను మీకు. సో ఇప్పుడే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. లెఫ్ట్ సైడ్కి శ్రీ కృష్ణ గార్డెన్ అనేది దొరుకుతుంది. సో నేను ఇడ్లీ మళ్ళీ ఒక చాయ్ తీసుకున్నా. టేస్ట్ అయితే బాగుందండి. యూ కెన్ డెఫినెట్లీ ట్రై హియర్. సో మీకు ప్రశాంతి నిలయం లేదా పుట్టపర్తికి రీచ్ అవ్వాలి అంటే సో డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. సో మీరు బై రోడ్ వచ్చేదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఉంటుంది. మళ్ళీ కేఎస్ఆర్టీసీ కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ ఉంటుంది. బెంగళూరు నుంచి వచ్చేదైతే చాలా దగ్గర. బెంగళూరు వచ్చేసి ఆల్మోస్ట్ అరౌండ్ 170 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట పుట్టపర్తికి. ఫ్రీక్వెంట్గా చాలా బస్సెస్ అయితే ఉన్నాయి పుట్టపర్తికి. సో అది బై రోడ్ అన్నమాట. సో బై ట్రైన్ ఎవరన్నా వస్తారు అంటే సో పుట్టపర్తికి అంటే డైరెక్ట్గా ప్రశాంతి నిలయంకి అయితే ట్రైన్ లేదనమాట. సో నియరెస్ట్ స్టేషన్ వచ్చేసి సేమ్ పుట్టపర్తినే. సో పుట్టపర్తి వచ్చేసి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది ఆశ్రమం నుంచి. సో అక్కడికి ఫ్రీక్వెంట్గా రెగ్యులర్ బస్ సర్వీసెస్ ఉంది, మళ్ళీ ఆటో సర్వీసెస్ కూడా ఉంది. సో దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో పుట్టపర్తికి వచ్చేసి సో హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి, భువనేశ్వర్ నుంచి, చెన్నై నుంచి, ముంబై, మళ్ళీ న్యూఢిల్లీ నుంచి ట్రైన్ కనెక్టివిటీ అయితే చాలా ఈజీగా ఉందన్నమాట. ఇంకా ప్రశాంతి నిలయం స్టేషన్లో నాకు దొరకట్లేదు ట్రైన్ అంటే దగ్గరలో ఏది స్టేషన్ అంటే ధర్మవరం అన్నమాట. ధర్మవరం నుంచి ఒక 40 కిలోమీటర్స్. అక్కడి నుంచి మేబీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా ఇంకా బస్సెస్ కానీ లేదా ఆటో బుక్ చేసుకొని వచ్చేయచ్చు అనమాట. ఇంకా వేరే ఇంటర్నేషనల్ లేదా వేరే వేరే స్టేట్ నుంచి చాలా తొందరగా రీచ్ అవ్వాలి ప్రశాంతి నిలయం అంటే బై ఎయిర్ ఎవరు వస్తున్నారు సో వాళ్ళకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే అనమాట. సో అక్కడి నుంచి ఒక 130 to 150 కిలోమీటర్స్ ఉంటుంది. ఎన్ నెంబర్ ఆఫ్ క్యాబ్స్ ఉంటుంది మీకు. సో అక్కడి నుంచి ఏదైనా క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా పుట్టపర్తికి వచ్చేయచ్చు. సో పుట్టపర్తి వచ్చేసి అనంతపూర్ నుంచి ఒక 85 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఇంకా పెనగొండ నుంచి ఒక 30 కిలోమీటర్స్, అలాగే ధర్మారం నుంచి 40 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. ఇంకా హైదరాబాద్ సైడ్ నుంచి ఎవరైనా వస్తున్నారంటే హైదరాబాద్కి ఒక దగ్గరలో నాకు తెలిసి ఒక 400 to 450 కిలోమీటర్స్ లోపల వచ్చేస్తుంది పుట్టపర్తి. సో బెంగళూరు సైడ్ నుంచి ఎవరు స్టార్ట్ అవుతున్నారో సో వాళ్ళకి చిక్బళ్ళాపుర, మళ్ళీ బాగేపల్లి, ఇవి రెండు మేజర్ స్టాప్స్ అని చెప్పొచ్చు నేను. సో మనం ఇప్పుడు వచ్చేసి చిక్బళ్ళాపుర ఎగ్జిట్లో ఉన్నాము, హైవేలోనే. సో ఎవరికన్నా డీమార్ట్ నుంచి ఏమైనా కొనాలంటే చిక్బళ్ళాపుర దగ్గర ఇక్కడ మీరు చూడొచ్చు. సో లెఫ్ట్లోనే డీమార్ట్ రెడీగా ఉంటుందన్నమాట. సో యూ కెన్ స్టాప్ బై అండ్ పిక్ అండ్ దెన్ లీవ్ అనమాట. సో చాలా ఆన్ ద వేలోనే ఉంది. పార్కింగ్ కూడా చాలా వెడల్పుగా ఉంది. సో యూ కెన్ డెఫినెట్లీ బై హియర్ అండి. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి బాగేపల్లి ఇంకొంచెం దూరమే, ఇంకొక 20 to 30 కిలోమీటర్స్ ఉండొచ్చు బాగేపల్లి. సో ఇప్పుడే ఇంకా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించేసాను. టోటల్గా 763 రూపీస్కి పట్టిందనమాట. సో మనం ఇప్పుడు వచ్చేసి బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గర వచ్చేసాము ఆల్రెడీ. వర్షం అయితే ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ బ్యాక్ నుంచి ఫుల్గా కొట్టిందనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫుల్గానే వర్షం కొట్టింది ఇక్కడ కూడా. ఆల్రెడీ మైక్ని వచ్చేసి హెల్మెట్కి ఫిక్స్ చేశాను యాక్చువల్లీ ఈరోజు మైక్, అందుకే కొంచెం ఆడియో క్వాలిటీ బెటర్గా వినిపిస్తుంది మీకు. సో మైక్ని ఆల్రెడీ 3 times తీసి పెట్టేశాను వాన కోసము. ఇంకా మళ్ళీ బిగించాను అనమాట. సో ఫుల్గా అయితే వర్షం ఉంది ఈరోజు. సో ఇంకా బాగేపల్లి టోల్ ప్లాజా నుంచి మనకు సో 10 to 15 కిలోమీటర్స్ లోపలే మనకి పుట్టపర్తి టర్నింగ్ వస్తుంది. సో పుట్టపర్తి టర్నింగ్ వచ్చేసి రైట్ సైడ్లో ఉంటుంది. సో ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ అయినాక మీరు రైట్ లైన్ మెయింటైన్ చేయడం చాలా బెటర్ అని అనిపిస్తుంది. సో ఇంకా రైట్ సైడ్ డివియేషన్ అయితే వచ్చేసిందండి. సో హైదరాబాద్ స్ట్రైట్ వెళ్ళాలి, పుట్టపర్తి రైట్ తీసుకోవాలి ఇక్కడ. సో పుట్టపర్తి వచ్చేసి ఇక్కడ నుంచి 43 కిలోమీటర్స్ ఉంది. మెల్లంగా మనమైతే ఇక్కడ రైట్ తీసేసుకుందాం.
సో వెల్కమ్ టు పుట్టపర్తి రోడ్ అండి. నాకు తెలిసి స్టేట్ హైవే అనుకుంటాను. నాకు రోడ్ కన్స్ట్రక్షన్ అయితే కనిపిస్తా ఉంది లెఫ్ట్లో. మోస్ట్లీ స్టేట్ హైవే అనుకుంటాను, సింగిల్ వే. సో నేను టర్నింగ్ తిరంగానే సో రోడ్ చూసి ఇలాగే ఉంటుందా అని అనుకున్నా, కానీ కొంచెం దూరం వస్తేనే ఇంకా 4 లైన్ స్టార్ట్ అయిపోయిందండి. రోడ్ అయితే చాలా కొత్తగా వేస్తున్నారు అనుకుంటున్నా, ఎందుకంటే ఇంకా వైట్ లైన్స్ కూడా వేయలేదు ఈ రోడ్ పైన. చాలా మెయింటైన్ అయితే ఫుల్గా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇక్కడ. సో యాజ్ నేను పుట్టపర్తి ఫస్ట్ టైం రావడము, సో ఇంకా ఇలాగే ఉంటుంది అని అనుకుంటున్నా పుట్టపర్తి వరకు. సో వాన కొంచెం బ్రేక్ ఇచ్చిందండి ఇప్పుడు. సో ఇప్పుడు కొంచెం గట్టిగానే కొట్టిందనమాట. ఇప్పుడే కొంచెం బ్రేక్ ఇచ్చింది. సో ఈ రోడ్ ఎంటర్ అవ్వగానే వెదర్ మళ్ళీ వ్యూ వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంది అసలు. సో నాకు తెలిసి ఈ రోడ్ ఇలాగే ఉంటుంది అని అనుకోవట్లేదు, ఎందుకంటే అక్కడక్కడ కొంచెం రైట్ సైడ్లో డివైడర్స్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మోస్ట్లీ కొంచెం డీవియేషన్స్ అయితే రావచ్చు అని అనుకుంటున్నా నేను. సో నేను అనుకుంది కరెక్టే అండి. అంటే విలేజ్ దగ్గర అయితే రోడ్ అయితే వేయలేదు ఇంకా. విలేజ్కి అవతల యువతల రోడ్ అయితే ఫుల్గా క్లీన్గా వేశారు. ఇంకా విలేజ్ లోపల ఇంకా స్ట్రెచ్ అలాగే బాకీ ఉంది. సో ఇంకా ఈ పర్టికులర్ రోడ్స్ వచ్చేసి కొంచెం యావరేజ్గానే ఉంది ఇప్పుడు, ఎందుకంటే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి. సో డెఫినెట్లీ నెక్స్ట్ ఇంకో 6 మంత్స్ 1 year లోపల ఎవరు వస్తారు, సో వాళ్ళు డెఫినెట్లీ ఫుల్గా నైస్ స్ట్రెచ్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. అసలు మీరు ఇక్కడ ఇంకొకటి గమనించొచ్చు. బాగేపల్లి దగ్గర అయితే ఫుల్గా వర్షం కొట్టింది. ఇక్కడ నాకు తెలిసి ఒక చుక్క వాన కూడా రాలేదనుకుంటా. రోడ్ అయితే ఫుల్గా డ్రై ఉంది. అక్కడైతే ఫుల్గా వాన కొట్టింది. ఈ వెదర్ అనేది ఒక 10 kilometers స్ట్రెచ్లోనే చాలా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఈ రోడ్కి వచ్చేసి డీసెంట్ స్పీడ్లోనే వెళ్తే అడ్వాంటేజ్ అని అనుకుంటా, ఎందుకంటే ఇప్పుడే కొత్తగా వేసారు రోడ్డు, డీవియేషన్ ఎక్కడ వస్తుందో తెలియదు అనమాట. కొంచెం విలేజ్ స్ట్రెచ్ అయిపోయినాక మళ్ళీ నైస్ రోడ్ స్టార్ట్ అయిపోతుంది. నాకు తెలిసి ఇంకొక 1 year లేదా 2 year లోపల ఈ రోడ్గా ఫుల్గా కన్స్ట్రక్షన్ అయిపోతే ఇంకా బెంగళూరులో ఉండే రైడర్స్ అందరూ ఇంకా వీకెండ్కి ఇక్కడ వచ్చే చాలా ఛాన్సెస్ ఉందండి. సో నాట్ ఓన్లీ బైకర్స్ అనమాట, ఈవెన్ కార్లో వచ్చే వాళ్ళు కూడా డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. సో ఫుల్ క్రెడిట్ గోస్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండి, ఫుల్గా ఎఫర్ట్స్ అయితే పెడుతోంది సో ఈ రోడ్ని డెవలప్ చేసేందుకు. ఇన్ని రోజులు బెంగళూరులో ఉండి అన్ని కాంక్రీటీకరణం చూసి చూసి పుట్టపర్తి రోడ్కి వచ్చేసి ఫుల్గా సీనరీ ఉంది. అసలు నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక టాల్ బిల్డింగ్ కనిపించలేదు, ఫుల్గా సీనరీనే ఉందన్నమాట. డెఫినెట్లీ విత్ ఫ్యామిలీ వచ్చేసి పొద్దున్న బయలుదేరుతాం బెంగళూరు నుంచి, ఏమన్నా టిఫిన్ కానీ లంచ్ కానీ ఏమైనా ప్రిపేర్ చేసుకొని బయలుదేరుతామంటే ఇక్కడ రోడ్ పక్కన ఆపి క్లీన్గా ఎంజాయ్ చేయొచ్చు ఈ వ్యూని కూడా. సో ఇక్కడ నుంచి మనకి పుట్టపర్తి వచ్చేసి 32 kilometers చూపిస్తూ ఉందండి ఇంకా. సో ఈ 32 kilometers వచ్చేసి కొంచెం టర్నింగ్స్ అయితే ఉన్నాయన్నమాట, 2-3 టర్నింగ్స్ చూపిస్తూ ఉంది. సో ఈ 32 minutesకి వచ్చేసి గూగుల్ వచ్చేసి 42 minutes అని చూపిస్తూ ఉంది. నేను ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేశాను, నైట్ రైడ్ లేదా నైట్ డ్రైవ్ వచ్చే వాళ్ళకి చాలా కష్టం అవ్వచ్చు ఈ రోడ్డు, ఎందుకంటే వైట్ లైన్స్ లేదు ఒకటి, మళ్ళీ ఒక లైట్ కూడా లేదనమాట. నైట్ కొంచెం కష్టం అవ్వచ్చు అని అనుకుంటున్నా నేను. అనంతపురం, ధర్మవరం, పెనగొండ స్ట్రైట్ అనమాట. పుట్టపర్తి రైట్ సైడ్ 8 kilometers ఉంది ఇంకా మనకి డెస్టినేషన్ వచ్చేసి. మనము రైట్ తిరిగితేనే ఒక పెద్ద ఆర్చ్ వస్తుందండి. ఇక్కడ సాయిబాబా ఫోటో చూడొచ్చు, మధ్యలో ఉంది. వెల్కమ్ టు పుట్టపర్తి అని. ఇదేనా ఆర్చ్ లేదా ఇంకోదైనా ఆర్చ్ ఉంటుందో చూద్దాం. సో పుట్టపర్తి ఇంకా చాలా దగ్గరలోనే ఉంది అని అనుకుంటా. మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ, ఇంకా ఆర్చ్ నుంచి ఎంటర్ అవుతేనే మనకి రైట్ సైడ్లో వచ్చేసి ఆల్మోస్ట్ 100 meters-కి 200 meters-కి ఒక బాబా ఫోటో అయితే పెట్టారు ఇక్కడ. సో ఇంకా లొకేషన్ గూగుల్ మ్యాప్ ఆఫ్ చేసేసుకొని దాన్నే ఫాలో చేసుకొని వెళ్ళినా కానీ మనం డెస్టినేషన్ రీచ్ అయిపోతాను అని అనుకుంటా. సో ఫైనల్లీ డెస్టినేషన్ అయితే చేరుకున్నాను. వెల్కమ్ టు పుట్టపర్తి అండి. ఇక్కడ పార్కింగ్ ఎక్కడ ఉంది అని చూసేస్తాను ఒకసారి. అండ్ వెల్కమ్ టు ప్రశాంతి నిలయం. సో మనకు ప్రశాంతి నిలయంలో యాక్టివిటీస్ ఎలా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ అన్ని సాయి కులవంత్ హాల్లోనే ఉంటుందన్నమాట. సో పొద్దున్న 5 o'clockకి ఓంకారం, మెడిటేషన్, సుప్రభాతం స్టార్ట్ అవుతుంది.
5:30కి వచ్చేసి వేద చాంటింగ్ ఉంటుంది. మళ్ళీ 9 నుంచి భజన్స్ మహాసమాధి దర్శనము ఉంటుంది. 10:30 వరకు ఉంటుంది. మళ్ళీ ఇంకా ఈవినింగ్ సెషన్ వచ్చేసి 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది 7 వరకు. ఇక్కడ వేద చాంటింగ్ ఉంటుంది, భజన్స్ ఉంటుంది, బాబా గారిది మహాసమాధి దర్శనం ఉంటుంది. సో ఇంకా 7 ఇంకా క్లోజ్ అవుతుందండి. సో మనకి ప్రశాంతి నిలయంలో వచ్చేసి డ్రెస్ కోడ్ మ్యాండేటరీగా మెయింటైన్ చేయాలి మనము. దట్టు ఇంకా సాయి కుల్వంత్ హాల్లో వచ్చేసి చాలా పర్టికులర్గా ఉంటారు ఇక్కడ. సో నేను మెన్కి ఏది డ్రెస్ కోడ్ సూట్ అవుతుంది, ఏమేమి ఓకే అని నేను ఇక్కడ ఒక ఫోటో పెడుతున్నాను. యాజ్ వెల్ యాజ్ ఉమెన్కి కూడా ఏదేది ఫాలో చేయాలని ఇక్కడ ఫోటో పెడుతున్నాను ఫర్ యువర్ రిఫరెన్స్. సో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. సాయి కుల్వంత్ హాల్లో వచ్చేసి అలో లేదనమాట. అవి ఏమి అని తెలుసుకునేదైతే మొబైల్ ఫోన్స్ స్ట్రిక్ట్లీ అలో లేదనమాట. మొబైల్ ఫోన్స్తో పాటు ఏది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏది కూడా అలో లేదు. కెమెరాస్ అలో లేదు, అలారం క్లాక్స్ అలో లేదు, ఫుట్ వేర్స్, అంబ్రెల్లా, బైనాకులర్స్ కూడా అలో లేదు. సో ఇంకా మీకు తెలిసిందే, ఇంకా సిగరెట్ అయితే ఎక్కడ అలో ఉండదు. సో ఇంకా క్యాండిల్స్, మ్యాచ్ బ్యాగ్స్ కూడా అలో లేదు. షార్ప్ ఐటమ్స్ ఏవి అలో లేదనమాట. సో MP3 ప్లేయర్స్ అలో లేదు. పూజా మెటీరియల్ డెఫినెట్లీ ఏది క్యారీ చేయకండి, ఇక్కడ ఏది అలో చేయరు. ఏది హ్యాండ్ బ్యాగ్ అవ్వచ్చు లేదా బిగ్ బ్యాగ్ ఏదన్నా అవ్వచ్చు, కానీ ఇక్కడ అలో లేదు. ఇంకా మెటల్ చైర్స్ మీరు బయట నుంచి తెచ్చుకుంటానంటే అది కూడా అలో లేదనమాట. ఇంకా చిన్నపిల్లలు ఆడుకునేకి టాయ్స్ తీసుకెళ్తాను లేదా బ్యాటరీ ఆపరేటెడ్ టాయ్స్ తీసుకెళ్తాను అంటే అది కూడా లేదు. ఇంకా టెట్రా ప్యాక్స్, మళ్ళీ ఫ్లాస్క్ అవి కూడా అలో లేదనమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ మీకు చెప్పాలంటే కుల్వంత్ హాల్లో వచ్చేసి యూ గో విత్ ద బేర్ హ్యాండ్స్, యూ కమ్ అవుట్ విత్ ద బేర్ హ్యాండ్స్ అనమాట. సో ప్యూర్ 1.5 hour ఏం అక్కడ స్పెండ్ చేశారు. ఇట్స్ ప్యూర్ బ్లిస్ అనమాట. ఇంకా మనకి ప్రశాంతి నిలయంలో వచ్చేసి ఎమర్జెన్సీ సెక్యూరిటీ ఆఫీస్ ఉంటుంది. ఇంకా ఎవరు నడవలేకపోతున్నారో వాళ్ళకి వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా క్లాక్ రూమ్ ఉంది, క్లాక్ రూమ్ మొబైల్ పెట్టేకి కూడా ఉంది. సో ATM ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంది. షాపింగ్ సెంటర్ ఉంది ఇక్కడ. మీకు సాయిబాబా రిలేటెడ్ ఏమైనా తీసుకోవాలి అని అంటే ఇంకా డెఫినెట్లీ విజిట్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసి షాపింగ్ సెంటర్. షాపింగ్ సెంటర్ టైమింగ్స్ ఉందండి. మార్నింగ్ వచ్చేసి ఓన్లీ ఫర్ లేడీస్ ఉంటుంది, 9:30 to 12 ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ సెగ్మెంట్ వచ్చేసి 3 to 5 వచ్చేసి ఓన్లీ మెన్స్ ఉంటుంది అనమాట. ఇంకా మీకు బుక్ స్టోర్ ఉంది, సో లైబ్రరీ ఉంది, సో ఇంకా మెడికల్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అకామిడేషన్ గురించి మాట్లాడుకునేది అయితే ఇంకా మనకు వచ్చేసి 2 ఉంటుంది అనమాట. సో రూమ్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది, మళ్ళీ డార్మెంటరీ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. సో రూమ్స్ వచ్చేసి పర్ ఫ్యామిలీ వచ్చేసి టైమింగ్స్ 6:15 నుంచి 8 వరకు ఉంటుందన్నమాట. దీనికి ఆఫీస్ వచ్చేసి నార్త్ 9 అని ఉంటుంది, 9 బ్లాక్. సో రేట్స్ చూసుకునేది అయితే 100 రూపీస్ ఉంటుందన్నమాట అన్ఫర్నిష్డ్ సింగిల్ కార్డ్. సో 250 రూపీస్ ఉంటుంది. సో ఫర్నిష్డ్ 2 కార్డ్స్ ఉంటుందన్నమాట. మళ్ళీ 50 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది హాట్ వాటర్ కావాలంటే. లేదు నేను డార్మెటరీలో ఉంటాను అంటే ఇంకా 5 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 30 రూపాయల వరకు ఇంకా ఈజీగా దొరికేస్తుందండి పర్ డే. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే కొంతమంది వచ్చేసి గవర్నమెంట్ ప్రూఫ్ ఏముంటుంది అది తెచ్చుకోలేదన్నమాట, చాలా ఇబ్బంది పెట్టారు. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఏదైనా పాస్పోర్ట్ అవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు, ఆధార్ కార్డ్ అవ్వచ్చు, పాన్ అవ్వచ్చు, ఏదో ఒకటి ఇంక్లూడింగ్ రేషన్ కార్డు కూడా తీసుకుంటారు ఇక్కడ. ఏదైనా గవర్నమెంట్ ప్రూఫ్ ఉండాలన్నమాట. సో అది తెచ్చుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. అసలు నేనైతే పొద్దున్న అనుకుంది 180% నిజమైందండి. అసలు నైట్ డ్రైవ్ లేదా నైట్ రైడ్ చేసే వాళ్ళకి ఒక్క లైట్ కూడా కనిపించదన్నమాట. చాలా అంటే చాలా రిస్క్. ఇప్పుడే జస్ట్ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక టొయోటా ఇటియోస్ వచ్చేసి మంచి స్పీడ్లోనే ఉన్నాడన్న. ఆ డీవియేషన్ చాలా చిన్నగా రాశారు, ఇక్కడ కనబడదు అసలు. ఆ డీవియేషన్ కనబడకుండా కొంచెం ముందరెళ్ళాడు, అసలు బంపర్ ఇరిగిపోయింది. ఇంకా ఫోటో తీద్దామంటే ఇంకా చాలా ఇరిగిపోయింది, ఇంకా తీసే కూడా అవ్వలేదు. నన్ను అడిగితే
నైట్ డ్రైవ్, నైట్ రైడ్ 100% నెసెసిటీ ఉంటేనే రావచ్చు ఈ రోడ్‌కి. లేదంటే అవాయిడ్ చేయొచ్చనమాట. ఎవరెవరి బండి అవెంజర్ కొంచెం లైట్ పర్లేదనమాట. నా పాత బండి హీరో ఏమన్నా యేసుకొనొచ్చుంటే బిస్కెట్ అయిపోయేది. లైట్ బావుంటే ఈ రోడ్ ప్రిఫర్ చేయండి.